నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. మోదీ 3.0 గవర్నమెంట్ కి రెండేళ్లు నిండకుండానే అప్పుడే ఢిల్లీ పెద్దలకు కుర్చీలాట గుర్తొచ్చింది. ఎవరు ఉంటారో ఎవరు ఊడతారో తెలియక ఇప్పటి వరకు ఏసీ రూముల్లో ఎంజాయ్ చేసిన మన మంత్రులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. జూన్ కల్లా క్యాబినెట్ ను క్లీన్ బోల్డ్ చేసి కొత్త బ్యాచ్ ను దించాలని ఢిల్లీ బాసులు డిసైడ్ అయ్యారట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీలో జరిగే ఈ క్యాబినెట్ ఆపరేషన్ కి తెలంగాణ బీజేపీ నేతల గుండెల్లో స్కానింగ్ రిపోర్టులు తారుమారవుతున్నాయి. ఇంతకీ ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్, ఎవరికి ఉద్వాసన అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కథలోకి వస్తే బుధవారం పొద్దున్నే తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుకి ఢిల్లీ నుంచి అర్జెంట్ గా ఫోన్ కాల్ వచ్చింది. హాయ్, జల్దీ ఫ్లైట్ ఎక్కువ అనడమే ఆలస్యం. ఆయన సూట్ కేసు సర్దుకొని ఢిల్లీ ల్యాండ్ అయిపోయారు. నేరుగా హోంమంత్రి అమిత్ షా దర్బార్లోకి ఎంట్రీ ఇచ్చారు. అమిత్ షా ఎప్పుడు సీరియస్ గా డైరీ చూస్తూ అడుగుతారు కదా, తెలంగాణలో ఏం నడుస్తోంది అని. మన రామచంద్రరావు కూడా స్టేట్ రిపోర్ట్ నంతా పూసగుచ్చినట్టు అప్పచెప్పారట. అయితే హైకమాండ్ ఎంత గట్టిగా రూలింగ్ ఇచ్చిందంటే గురువారం కూడా ఇక్కడే ఉండు, పనులు ఉన్నాయని అక్కడే పెట్టేసుకున్నారు. గురువారం మోదీ అధ్యక్షతన ఫుల్ క్యాబినెట్ మీటింగ్ ముగియగానే మళ్ళీ రామచంద్రరావుని పిలిచి క్లాస్ తీసుకున్నారని టాక్. అంటే తెలంగాణలో ఏదో పెద్ద స్కెచ్ నడుస్తోంది. అసలు ఢిల్లీలో సీట్ల లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా? రూల్స్ ప్రకారం కేంద్ర క్యాబినెట్ లో గరిష్టంగా 81 మందికి ఛాన్స్ ఇవ్వచ్చు. ప్రస్తుతం ఉన్నది 72 మంది, అంటే ఇంకా 9 ఖాళీగా ఉన్నాయి. మరి మోదీ ఆ 9 సీట్లను భర్తీ చేసి ఊరుకుంటారా? నో, ఛాన్సే లేదు. ఆయన స్టైలే వేరు. ఇక్కడ కేవలం విస్తరణ జరగట్లేదు, పక్కా పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఎందుకంటే ముందుంది ముసల పండగ. 2027లో కొన్ని కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత 2029 లోక్సభ ఎన్నికల సెట్టింగ్స్ ఇప్పుడే చేసుకోవాలి. అందుకే ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ చూపించకుండా ఆఫీసులలో కూర్చొని ఈగలు తోలుకున్న మంత్రులకు హోమ్ టౌన్ కి టికెట్లు బుక్ చేసుకున్నారట. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్ట్నర్స్ పార్టీలకు కూడా కొన్ని స్వీట్ బాక్సులు, అదేనండి మంత్రి పదవులు ఆఫర్ చేసి కూల్ చేయాలని మోదీ షా ద్వయం ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు మనం అసలైన లోకల్ టాపిక్ కి వద్దాం. తెలంగాణ నుంచి ప్రస్తుతం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి, మరొకరు బండి సంజయ్. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే బండి సంజయ్ మంత్రి పదవి ఊడే ఛాన్స్ గట్టిగా ఉందట. ఒకప్పుడు బండి సంజయ్ అంటే ఫుల్ ఫైర్ మాస్ క్రేజ్, కానీ బండి భగరత్ వ్యవహారం వచ్చినప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది. ఆయనకు గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని, ప్రజల్లో నమ్మకం తగ్గిందని సొంత పార్టీ నేతలే ఢిల్లీకి రిపోర్టులు పంపారట. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు పదవిలో కొనసాగిస్తే ఆ పోక్సో కేసుల ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని అగ్ర నేతలు టెన్షన్ పడుతున్నారు. ఢిల్లీ పెద్దలు ఒక మాట అన్నారట, మనం 2014లో సెంటర్లో పవర్లోకి రావడానికి నిర్భయ కేసు టైంలో యూపీఏ ప్రభుత్వం ప్రవర్తించిన తీరే మెయిన్ రీజన్. అలాంటిది మనమే ఇలాంటి ఇష్యూస్ ఉన్న వారిని పక్కన పెట్టుకుంటే ఎలా అని చర్చించారట. సో బండికి ఈసారి ఉద్వాసన దాదాపు పక్కా అని టాక్ నడుస్తోంది. మరి బండి సంజయ్ దిగిపోతే ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారు? ఇక్కడ 2 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈయనకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. సోషల్ మీడియాలో కూడా అరవింద్ ఆర్మీ ఇప్పటికీ హడావిడి మొదలు పెట్టింది. ఇక రెండో పేరు మల్కజ్గిరి ఎంపీ సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్. సామాజిక సమీకరణాలు, అసెంబ్లీ ఎన్నికల ప్లానింగ్స్ ప్రకారం ఈటలకు కూడా ఒక బెర్త్ ఖాయం చేసేలా ఉన్నారట. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కిషన్ రెడ్డిని కూడా మంత్రి పదవి నుంచి తప్పించి పూర్తి స్థాయిలో స్టేట్ పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఫస్ట్ అనుకున్నారట. ఆయన ప్లేస్ లో మహబూబ్ నగర్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణకి మంత్రి పదవి ఇవ్వాలని స్కెచ్ వేశారు. కానీ ఒకేసారి 2 తెలంగాణ మంత్రులను తీసేస్తే తెలంగాణను మోదీ ప్రభుత్వం తొక్కేస్తోందని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు మైకులు పట్టుకొని రోడ్లెక్కిపోతారు. ఆ తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదనే కిషన్ రెడ్డిని ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉంచారట. కాకపోతే ఆయనకున్న శాఖను మార్చేసి వేరే లూప్ లైన్ శాఖ ఇచ్చేలా ఉన్నారు. మరి డీకే అరుణకి ఆమెకు పార్టీ పరంగా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పెద్ద తోక తగిలించిన పదవి ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఇది ప్రస్తుతానికి ఢిల్లీ టు హైదరాబాద్ నడుస్తున్న హై వోల్టేజ్ పొలిటికల్ వెబ్ సిరీస్. జూన్ లోపల ఈ మార్పులన్నీ అఫీషియల్ గా స్క్రీన్ పైకి రాబోతున్నాయి. ఒకరికొకరు చెక్ పెట్టుకుంటూ కుర్చీలు మార్చుకుంటూ బీజేపీ చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి మీరేమంటారు? బండి సంజయ్ని మంత్రి పదవి నుండి తప్పించడం కరెక్టేనా? ధర్మపురి అరవింద్ లేదా ఈటెల రాజేందర్, ఈ ఇద్దరిలో కేంద్ర మంత్రిగా ఎవరుంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది?
కిషన్ రెడ్డి శాఖ మార్చడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.